హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో ఆలూ పూరి తయారు చేసుకుందామా? ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పూరి కాకుండా ఇలా ఆలూతో పూరి చేయండి, చాలా బాగుంటుంది. ఈ పూరి పిండిలో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఈ పిండి అనేది మిక్స్ చేసుకుంటామండి. ఈ పూరి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేసినప్పుడు ముందు రోజే వీటిని ప్రిపేర్ చేసుకుని ఈజీగా క్యారీ చేయొచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా ఈ ఆలూ పూరిని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న 4-5 బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని గ్రేటర్తో ఈ విధంగా తురుముకోవాలి. ఈ ఆలూ పూరి చేయడానికి బంగాళదుంపలు అనేవి అస్సలు గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా మెత్తగా తురుముకుంటేనే మనం పూరీలు వత్తుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ 3/4 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇందులో 1/2 టీ స్పూన్ వాముని అరచేతిలో వేసుకుని ఇలా నలుపుతూ వేసుకోవాలండి. ఇలా వాము వేయడం వల్ల డైజెషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామన్నాం కదా, ఇవేనండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కలోంజీ, 1/4 టీ స్పూన్ కసూరి మెతి. ఇవన్నీ ఈ పిండిలో వేసి ఫైన్ గా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది బాగా నీట్ చేయాలి. పిండి కలుపుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక్కసారి నీళ్లు వేసేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుందండి. అలా కాకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా నీట్ చేయాలి. ఇలా పిండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి 5 నుండి 10 నిమిషాల వరకు పిండి బాగా నీట్ చేయాలి. ఇలా సుజీ రవ్వ వేసి పిండిని బాగా నీట్ చేయడం వల్ల పూరి బాగా పొంగడమే కాకుండా చల్లారిన తర్వాత కూడా పూరీలు అనేవి గంటన్నర వరకు అలా పొంగినట్టే ఉంటాయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా నీట్ చేసిన తర్వాత మరో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండి తీసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీలు వత్తుకోవాలండి. దీనికోసం కొద్దిగా పిండి తీసుకుని చిన్న సైజు బాల్లా చేసుకోవాలి. ఇలా పిండి అంతా చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ వత్తుకోవడానికి ఒక చిన్న ఉండ తీసుకుని కొద్దిగా పొడిపిండి జల్లుకుని మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా పూరీ వత్తుకోవాలి. ఇక్కడ మీరు చేస్తున్నప్పుడు పిండి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదండి. ఒకవేళ మీకు పూరి రౌండ్గా రానట్లయితే ఏదైనా సర్కిల్ షేప్లో ఉన్న బాక్స్ తీసుకుని దాని మీద ఉన్న మూతతో ప్రెస్ చేసినా కూడా సరిపోతుందండి. చూడండి, మనం చేసుకున్న పూరి ఈ విధంగా ఉండాలి. ఇంత థిక్గా ఉంటేనే పూరి అనేది బాగా పొంగుతుందండి. ఇలా పూరి ఒత్తుకున్న తర్వాత ఈ పూరి పైన ఉన్న ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేయాలండి. ఇలా ఎక్సెస్ పిండి అంతా తీసేయడం వల్ల డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఇలా లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచి పూరి అనేది ఫ్రై చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే పూరి వేయగానే ఇలా గరిటతో ఒత్తిడేమీ లేకుండా ప్రెస్ చేసి ఉంచితే చూసారా, దానికదే పూరి పైకి పొంగినట్లుగా వచ్చింది కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో ఆయిల్ ని పూరి మీద ఇలా వేస్తూ ఉండాలి. 1 సైడ్ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసి సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ అలాగే ఆయిల్ వేస్తూ ఫ్రై చేయాలండి. వన్స్ పూరి బాగా ఫ్రై చేసిన తర్వాత టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ గా పూరి బాగా పొంగి చాలా బాగా వస్తుంది. అంతేనండి, ఈ విధంగా అన్ని పూరీల్ని ఫ్రై చేసుకుంటే మన ఆలూ పూరి రెడీ అవుతుంది. ఇవి మనం రెగ్యులర్ గా చేసుకునే పూరీలా కాకుండా టేస్ట్ డిఫరెంట్ గా ఉండి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీటిని మీరు ఇలానే ప్లెయిన్ గా తీసుకోవచ్చు, లేదంటే బేసన్ చట్నీ ఏదైనా కర్రీతో తీసుకోవచ్చు, లేదా పెరుగుతో తిన్నా చాలా బాగుంటుంది. పెరుగులో జీలకర్ర పొడి, ఉప్పు, కారం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి తీసుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే పిల్లల లంచ్ బాక్స్లో కానీ జర్నీస్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా ప్యాక్ చేసి తీసుకెళ్లొచ్చు. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.